అల్లు శిరీష్ సేఫ్ గేమ్. అల్లు శిరీష్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇప్పటికీ 8 సినిమాలు చేశాడు. కొత్త జంట శ్రీరస్తు శుభమస్తు ఒక్క క్షణం ఓకే ఓకే అనిపించుకున్నాయి. షూర్ షాట్ హిట్ ఒక్కటి పడలేదు. బయట హీరోలకు హిట్లు ఇచ్చి వాళ్ళ కెరీర్ ని టర్న్ చేసిన అల్లు అరవింద్ సైతం కొడుకు శిరీష్ ని గట్టెక్కించలేకపోతున్నారు. గతేడాది శిరీష్ నుంచి వచ్చిన బడ్డీ సైతం తడబడింది. ఇప్పుడు శిరీష్ ఖచ్చితంగా ఓ హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇలాంటి క్లిష్టమైన సమయంలో ఓ కథకు ఓకే చెప్పినట్టు సమాచారం. వరుస ఒడిదుడుకులు నేర్పిన పాఠమో ఏమో ఈసారి సేఫ్ గేమ్ ఆడాలని నిర్ణయించుకున్నాడట. యాక్షన్ జోలికి పోకుండా పూర్తిగా ఫన్ డ్రైవ్ గా సాగే ఓ స్క్రిప్ట్ ని ఓకే చేశారు. బచ్చలమల్లి ఫేమ్ సుబ్బు ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం కనిపిస్తుంది. సోలో బతికే సో బెటరు సినిమాతో సుబ్బు దర్శకుడిగా రంగ ప్రవేశం చేశాడు. బచ్చలమల్లిపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు. ఇప్పుడు ఓ మంచి కామెడీ టచ్ ఉన్న కథ రాసుకున్నాడని, స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా కుదిరిందని, ఏ హీరో చేసినా మినిమం గ్యారంటీ ఉంటుందని తెలుస్తోంది. సామజ వరగమన లాంటి టచ్ తో ఈ కథ నడుస్తుందని, రైటింగ్ టీం కూడా స్ట్రాంగ్ గా ఉందని, ఫన్ వర్కౌట్ అయితే హిట్ గ్యారంటీ అని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ నమ్మకంతోనే శిరీష్ ఈ స్క్రిప్ట్ ని ఓకే చేశాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోంది.